ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వర్క్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కు చెప్పాలంట. పెట్రోల్ బంకులో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్స్ ఎవరికి ఇవ్వాలా? తీసుకునే వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేయాలా? చేస్తాడు. ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసిచ్చినా తీసుకుపోవచ్చా? ఇది షాకింగ్ విషయమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం ఏంది? మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరు ఏం కావాలా? కొన్ని బల్క్ యూజర్స్కి వేరే సిస్టమ్ లేదా అంటే ఉంది, అది కాంట్రాక్టర్ చూసుకోవాలి. కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతాడు, తెప్పించుకుంటాడు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ దానికి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ బల్క్ యూజర్స్కి కానీ రేటు పెరిగితే ఆ రేటు మీద తెచ్చుకోవాలా? వాళ్ళు స్టాక్ పాయింట్లు అయినా వాళ్ళు పెట్టుకోవడము, అక్కడికి ఐ థింక్ ఇప్పుడు పెంచినట్టున్నారు, 152 రూపాయలు ఎంతో అన్నారు, ఇంతకుముందు 137 నుంచి 152 రూపాయలు లీటర్ అన్నారు. ఆ రేటుకు కొనాలా? అక్కడే సప్లై అక్కడికే వస్తుంది. అలాంటిది పెట్రోల్ పంపుల నుంచి ఇవ్వమని సామాన్యులకు, మామూలు పౌరుల కోసం, పౌర సరఫరాలు అంటే ఎవరి కోసం ఉండేది? ఇది అమరావతి సరఫరాల శాఖ నాది, పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సిన శాఖ ఇగో ఇట్లా పనిచేస్తుంది. మరి ఆ మంత్రి ఏమైనా దీని గురించి చెప్తాడా? ఇది మాట్లాడాడు. ఆ మంత్రి ఏదో చెప్పినట్టున్నాడు, దీనికి రీజన్ ప్యానిక్ బయింగ్ అని నెట్టున్నాడు, సింపుల్గా కొట్టడం. నువ్వు ప్యానిక్ క్రియేట్ చేస్తే ప్యానిక్ బయింగ్ రాక ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను చూసి ఈరోజు ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ అక్కడ కూడా మొదలైనట్టుంది. ఎందుకంటే మన వాళ్ళు వచ్చే వాళ్ళంతా అక్కడి నుంచి పట్టించుకోని అవసరం రావడం చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ప్యానిక్ బయింగ్, అది ప్యానిక్ బయింగ్ అంటే పక్కన ఎక్కడో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ దాని ఇంపాక్ట్ పడడం. ఇక్కడ ప్యానిక్ బయింగ్కి ఏది రీజన్ లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్యానిక్ కాబట్టి దోషులు ఇది నిర్లక్ష్యమో, అసమర్థతో, చేతగాంతనమో దానికి మించిన దుర్మార్గమైన వాటెవర్ యాక్టివిటీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, అది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా, ప్రభుత్వానికి పట్టిన పీడన, ఇది అర్థమే కావట్లా. ఇది లేకపోతే బాగుండరా అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఈరోజు వచ్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న హడావుడి యాజిఫ్ వీళ్ళే తీసుకొచ్చినట్టు జరిగింది. దాని మీద ఐ థింక్ గతంలోనే మా పార్టీ గారి నాయకులు ఇంక్లూడింగ్ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు కాదు, ఆ రోజు అదానీ డేటా సెంటర్ ఏదైతే మొదలైందో అదే ఈ రోజు ఎక్స్పాండెడ్. దీంతో ఇదేంటి ఈ రోజు ఐ థింక్ వాళ్ళు కూడా ఓపెన్ గానే అదానీని తీసుకురావాలి తప్పలుగా.
గతంలో ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పుడు ఆ పేరు కూడా కనపడలే. ఎవరైతే దీనికి గ్రూప్ అదానీ గ్రూప్ ఎవరైతే మెయిన్ ముందుకొచ్చి ఆ రోజే 2020 ఎండ్లో మాకు శ్రీకారం చుట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్, వాళ్ళు వచ్చి రావడము, జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్ తీసుకోవడము. అప్పుడేదో 3,200 మెగావాట్లకు సంబంధించి అప్పుడే అయినది. దానికి సంబంధించి సబ్సీ కేబుల్ కూడా సింగపూర్ నుంచి తీసుకురావడానికి అవసరమైన చొరవ అప్పుడే ఇనిషియేటివ్ తీసుకోవడం, లెటర్స్ రాయడం అప్పుడే జరిగింది. దీని కంటిన్యూయేషన్ ప్రభుత్వాలు మారినా గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు గ్రేస్ఫుల్ గా ఏది ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు అదాని పెడతామనుకున్నాం, దాన్ని మేము వచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేసి పెద్దది తీసుకొస్తున్నాము అని ఉంటే ఆయనకు అది శోభనిచ్చేది, రాష్ట్రానికి బాగుండేది. ఇది కానీ ఆయనకు ప్రతిదీ తనది కారణంతా తనని చెప్పుకునే అలవాటు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అడ్డంగా పోయి అసలు అదాని పేరు కనబడితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఆ రోజు తీసుకొచ్చింది గుర్తు వస్తుందని అసలు ఆ పేరే కనపడకుండా ఎక్కడా చేశాడు. తర్వాత అంతా చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలేనే దాని మెన్షన్ వచ్చేసరికి తప్పించుకోలేకపోయారు. ఈరోజు అక్నాలెడ్జ్ చేయ కూడా ఆయన ఉన్నారనే రకంగా చేయక తప్పని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మేమే తెచ్చాము ఇది 5 ఏళ్లు విధ్వంసం అంటే విధ్వంసం అనేది అప్పుడు ఇదిగో ఇప్పుడు జరుగుతుంది. నువ్వు దాన్ని ఏమంటారు, డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగేది అనుకుందా అని నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు, గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నీ మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేవు, నువ్వు పరిశ్రమలు ఏమి తెస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్టీగా, ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచన లేదు వాడు. నువ్వు కొత్త కొత్త పరిశ్రమల నుంచి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని, ఈ కొరత వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమిటంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది పక్కన అంతా బాగుంది. నువ్వు అన్నిట్లో ఇదే ఏదైనా ఉంటే కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్, దాని మీద ఏదో చెప్పొచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుంది, ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడ బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తాం చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళ 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది వచ్చి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధహస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్ గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరూ గమనించాలి.